ఏ పండుగ అయినా ఒక్క రోజు 2 రోజులే. గణేష్ నవరాత్రులు, బతుకమ్మ పండుగ అయితే 9 రోజులు. కానీ నెల రోజులు జరిగే జాతర తెలంగాణలో పెద్ద పండుగ అంటే బోనాలే. ఆషాఢ మాసం వచ్చుడుతోటి గోల్కొండ జగదాంబిక అమ్మకు తొలి బోనం ఎక్కించినాం. ఇక ప్రతి ఆయితారం, మంగళారం, బేస్తారం అమ్మవార్లకు బోనాలు పెట్టి మొక్కులప్ప చెప్తారు. మరి అలా ఏడ నడిచినాయి, ఎట్లెట్లయిందో చూసేద్దాం పాన్రి. సచివాలయంలో బోనాల సంబురమే సంబురం. కళాకారుల ఆటలు, పాటలు, తొట్టెల ఊరేగింపు, అక్కల కోలాటాల నడుమ నల్లపోచమ్మ తల్లికి బోనం ఎక్కించిండ్రు సచివాలయ ఉద్యోగులు. మెయిన్ గేట్ కాంచెల్లి గుడి దాకా ఊరేగింపు తీసి మొక్కులప్ప చెప్పిండ్రు. గోల్కొండల సుత బోనాలు నడిచినాయి. ఆయితారం, బేస్తారం జాతర నడుస్తుంది. ఇవాళ 7వ పూజ నడిచింది కోట మీద. భక్తులు బగ్గనే వచ్చిండ్రు. ఆడాబిడి లేకుండా నిదానంగా అట్లా బాగుంది ఈ రోజు. మా అమ్మ వెనకెళ్ళి తీస్తున్నాము, అందుకని ఇక్కడ చేసి వెనకెళ్ళి తీద్దామని. మా కులదేవత కూడా ఎల్లమ్మనే. మేము ఎల్లమ్మకే ఎప్పుడు సమర్పిస్తుంటాం. బోనం గాని, మా పిల్ల ఎంటికలు గాని. మాది ఇక్కడనే గోల్కొండ తరతరాలు 7 పిడీలు మా గడిచిపోయినాయి. ఎల్ఐసి తరపున 500 బోనాలు ఎక్కించిండ్రు ఉద్యోగులంతా. ఫస్ట్ టైం నేను ఎత్తుకుంటాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎల్ఐసి వాళ్ళు చేశారు. మాది నిజామాబాద్. మేము ఇప్పుడు ఈ కోటకు రావడం ఫస్ట్. ఇక ఈ ఆయితారం నాడు లాల్ దర్వాజా బోనాలు. గుడికాడ అన్ని సౌలతులు చేసింది సర్కారు. పట్నంలో ఆషాఢం బోనాలు ఒడవంగానే అటెనక ఊర్లల్లో శ్రావణ మాసంలో చాలైతాయి.